మా సార్కు అంత చిన్న రూమ్ కేటాయిస్తారా? ఏం సంగతి? 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిండు, గిదేనా మీరు ఇచ్చే విలువ అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అయితే అసెంబ్లీలో పెద్దలు లేచేసిర్రు. ఇక మరి ఆ చిన్న రూమ్ ఏంది ఏం సంగతి అని చెప్పి అనుకుంటున్నారులే. ఇక అయితే ముచ్చట చూడుండ్రి. ఇగో కనిపిస్తున్నది గదుల్లో కేసీఆర్ సార్కు అసెంబ్లీలో కేటాయించిన రూమ్ ఇది. ఇక కేసీఆర్ సార్కు గింత చిన్న రూమా అని చెప్పి పరిశాన్ అవుతున్నారులే. నిజమే, ఒకసారి ఈ పేరు చూడుండ్రి. చూసిరు కదా, కేసీఆర్ సారు ప్రతిపక్ష నేత అన్నట్టున్నది. మొత్తం మీద సారుకు ఇంత చిన్న రూమ్ కేటాయిస్తారా? 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. జర దీని మీద ఆలోచన చేయాలని చెప్పి వేముల ప్రశాంత్ రెడ్డి సారు గీ తీర్ల విన్నవించిండు. మరొక 3 మినిస్టర్ రూమ్స్ కలిపి రెనోవేట్ చేసి ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినాం. వారు చూస్తానని చెప్పినారు. నేను ఎల్ఏ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ముఖ్యమంత్రి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇట్లా ఎల్ఓపి ఆఫీసుని తీసుకోవడం, దానికి మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న రూమును అలాట్ చేసి అక్కడ కూర్చోండి పొండి అనడం, అది చాలా అవమానకరంగా ఎల్ఓపి యొక్క స్టేటస్ని దిగజార్చే విధంగా. అసలు ఎల్ఓపి గారికి వారికి గౌరవం ఉంటుందే అసెంబ్లీలో. ఆ అసెంబ్లీలో వారు కూర్చోవడానికి సరిగ్గా గది ఇవ్వకపోతే ఇంకా ఎల్ఓపికి, లీడర్ ఆఫ్ అపోజిషన్కి గౌరవం ఏముంటుంది? కాబట్టి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గదుల్లో కేసీఆర్ సార్కు నిజంగా కేటాయించిన రూమ్ అయితే చాలా చిన్నగానే ఉన్నది. ఆ రూమ్లో 5-6 మంది కంటే ఎక్కువ పట్టరు. మరి దీని మీదే స్పీకర్ సార్కు ఫిర్యాదు చేసిర్రంట. జర మంచి మనసుతోని జర పెద్ద రూమ్ కేటాయించాలని చెప్పి కోరిర్రంట. చూడాలి మరి కేసీఆర్ సార్కు పెద్ద రూమ్ ఇస్తారా ఏం సంగతి చూడాలి.